ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ గెలుస్తుంది. ఎందుకని? ఎందుకంటే అంతకుముందు మనకి 10 సంవత్సరాల ముందు పరిపాలన కాంగ్రెస్ వాళ్ళది ఉండే. అప్పుడు వాళ్లకు ఒక్కసారి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని గుర్తు రాలే. వాళ్ళు ఎప్పుడు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలు మేము పెట్టలేరు. రెండోది, ఇవాళ రైతు సుఖంగా ఉన్నారు ఎప్పుడు దాకా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు. ఎందుకంటే వీళ్ళు వచ్చినప్పుడు నుంచి కరెంటు లేదు. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు 24 గంటల కరెంటు ఉండే రైతులకు. రైతులకు ఒక రాత్రి మా నాన్న కానీ మా తాత కానీ ఒక రైతులు కాబట్టి చెప్తున్నా, రాత్రి 12 గంటలకి 1 గంటకి కరెంట్ వస్తారంటే ఆ టైంలో పోయి వాళ్ళు బోరేస్తుండ్రే. అప్పుడు ఎన్నో మంది మనకు పాములు కట్టి సరిపోతుండే. అదే కేసీఆర్ వచ్చినప్పటి నుంచి మన సీఎం గారు 24 గంటలు కరెంటు పెట్టిండు కాబట్టి ఎనీ టైం మనకు నీళ్ళు వస్తుండే. అలాంటిది ఒక రైతు బంధు అనే పథకము ఎక్కడా లేకుండే, ఏ రాష్ట్రంలో లేకుండే. అదే ఇప్పుడు మా కేసీఆర్ వచ్చిన తర్వాత 2014 నుంచి రైతు బంధు అని చెప్పేసి ఇవాళ రైతులకు ఒక పథకం లాగా రైతు బంధు చాలు చేసిండు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వేరే రాష్ట్రాల్లో ఉంది. అప్పుడు 2014 నుంచి ఎవరికన్నా రైతు బంధు ఇచ్చిర్రా? రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చిర్రా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిర్రా? షాదీ ముబారక్ ఇచ్చిర్రా? అలాంటిది 2000 పింఛన్ ఏడైనా ఇచ్చిర్రా? అలాంటి చాలా పథకాలు మా కేసీఆర్ని చూసే వాళ్ళు ఒక కాపీ కొడుతుర్రు. ఎలక్షన్ ముందు అట్లా కొట్టిరు కాబట్టి ప్రజలు మోసపోయారు. 6 గ్యారంటీ పేర్లతోని మంది మోసపోయారు. ఎట్లా అంటే 4000 పింఛన్ ఇస్తాము, ఇచ్చిర్రా? ఎవరికైనా ముసలికి 4000 పింఛన్లు. 2500 రూపాయలు ఆడోళ్ళకి పింఛన్ ఇస్తున్నారు. ఎవరికైనా వచ్చినాయి 2500 రూపాయలు? 2 లక్షల రూపాయలు గెలిచిన 100 రోజుల లోపలే 100 రోజుల లోపలనే 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఎవరికైనా రుణమాఫీ వచ్చిందా? అందరు ప్రజలు మోసపోయారు. ఇవాళ ప్రజలు లేచిర్రు. ఏమని? అరే అంత మాటలు మొత్తం మాకు మాటలు చెప్పేసి మాకు మోసం చేసిర్రు. కాబట్టి ఈసారి మాత్రం ప్రజలు ఏమంటారు అంటే కేసీఆర్ మాత్రం చేసిన పథకాలు ఎవరు చేయలేరు. కాబట్టి ఈసారి మా ఓటు కేసీఆర్ సార్కి అని చెప్పేసి ప్రజలకు మాత్రం తెలిసిపోయింది. ఇదే కొన్ని రోజుల లోపల వాళ్ళు చెప్పిన పథకాలు ఏమొచ్చింది చెప్పండి. ఒక లేడీస్కి స్కూటీ అన్నారు. ఈ స్కూటీ ఎక్కడ వచ్చిందా? రాలే కదా. మీరు చెప్పింది పథకాలు చేస్తే మాత్రం దానికి మేము సుఖం ఒప్పుకుంటాం. మరి వీళ్ళు మాట ఇచ్చిన దానికి మాట మీద నడిచేటోళ్ళు అని చెప్పేసి. ఇప్పుడు కాదు, మా హరీష్ రావు సార్ ఏమన్నారంటే ఇచ్చిన మీరు గ్యారంటీ మాత్రం మీరు ఒకవేళ నిలబెట్టిస్తే నేను రాజకీయాన్ని రాజీనామా చేసేస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి సార్ రాలే కదా. అలాంటిది కాబట్టి ఈసారి మాత్రం మా బాజిరెడ్డి గోవర్ధన్ 100% భారీ మెజారిటీతో గెలుస్తారు. కాబట్టి 100% నేను చెప్తున్నా.